గౌరవనీయులు రాజమోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. మీరు వరంగల్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. అట్లాగే ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. కనీసం ఒక గిరిజన మహిళను పెట్టుకొని, ఎస్టీ మహిళను పట్టుకొని, ఆ అమ్మాయి జానాదుల అమ్మాయి అని కులం పేరు ఎత్తి మరీ చెప్పడం, ఆ అమ్మాయి రూపాయి నెత్తిన మీద పెడితే 5 పైసలు కూడా చెల్లదు అనడం, ఇది ఎంతవరకు కరెక్టు రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు? అదేవిధంగా మీరు మీ కాడుంటే ఆమె బంగారం, ఇంకెక్కడికైనా పోతే పనికిరాని వాళ్ళ. అదేవిధంగా డబ్బులకు పోయింది. అదే ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు 25 లక్షలు మీరు అన్నారు, సంతోషం. అదే సంఘం సర్పంచి నిమ్మల రమణమ్మ గారు మీరు శాలువా వేశారు. అదేవిధంగా నియోజకవర్గం మొత్తం కూడా ఆమె కూడా 20 లక్షలు 30 లక్షలు ఇస్తామని ప్రజలు అనుకుంటున్నారు. మీరు అనుకున్న శాలువా మీ పార్టీ కండవ చెప్పారు, సాయంత్రం అది తీసేసింది. అంటే మీరు చేస్తే చేయొచ్చు, వేరే వాళ్ళు మాట్లాడితే తప్పు. అదేవిధంగా ఇంతమంది 12,000 చిల్లర మంది ఎస్టీలు ఉంటే వాళ్ళు అగౌరవపరచడం, ఆ జాతి పేరు పెట్టడం ఎంత దుర్మార్గం. ఒకసారి మీరు పెద్దలు అయ్యుండి కూడా రాజకీయాలు ఇన్నేళ్ళ నుంచి కూడా అనడం తప్పు. కాబట్టి మీకు ఇప్పుడు ఒక రెడ్లు కూడా తోలాగారు. ఈ రెడ్డి అట్ట, ఆ రెడ్డి అట్ట, ఈయన రెడ్డి కదా, నీకు పోటేసిన వ్యక్తి రెడ్డి కాదా, ఆయన ఇంకొక ఆయన అంటే రెడ్లందరూ మీకు ఇవ్వాలనా, ఇంకెవరికి వేయకూడదా? ఏ మాట్లాడుతున్నారు మీరు? కనీసం ఫ్రస్ట్రేషన్లో పెద్ద అనుకోండి వచ్చింది, ఈ కొండతో మనం పోట్లాడలేము, ఆనం దెబ్బకు గ్రామాలు మారిపోతుంది. ప్రజలు అన్నా రామనాయుడు అన్నా నువ్వే రావాలా, నువ్వే కావాలని ఆత్మ నేర్చుకో ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దెబ్బకి మీరు భయపడి ఏవేవో మాట్లాడుతున్నారు. మీరు రామనాయుడు ముందు తట్టుకోలేరు. రామనాయుడు పోటీ వేసేది కాబట్టి మీరు కూడా గతంలో కోరుకున్నారు, నాకు సమృద్ధి కావాలా, పిల్లకాయలతో నేను ఆటలాడలేను, రామనాయుడు గారితో పోట్లాడతానన్నారు. రామనాయుడు గారు ఏకదేశం పంపించాడు, పోటీ జరుగుతుంది. మిమ్మల్ని ఓడ్చేదానికి రామనాయుడు కాదు, రామనాయుడు గమ్ముగా ఉన్నారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడికి ఊరికి రూపాయికి ఉపయోగపడిన దాఖలాలు లేవు. నేను కూడా మీ కాడ ఉన్నాను. మీరు మీ ఎక్కడెక్కడేం జరిగిందంతా కూడా ఇప్పితే నియోజకవర్గంలో ప్రజలందరూ ముక్కు మీద వేసుకునే పరిస్థితి ఉంది. నేను అంత దూరం పోదలుచుకోలేదు. నేను కూడా మీ బ్రాహ్మణపల్లిలో పెళ్లి చేసుకున్నాను. అక్కడ మొత్తం విషయాలు ఎక్కడేం జరిగింది, మీ అయ్యేది, మీరు చదువు కాడి నుంచి ఉన్నత స్థలాలకు ఎదిగిన దాకా మీ జాతకం మొత్తం ఉంది. మీ గుప్పుడు ఇప్పితే మీరు చాలా పెద్దవాళ్ళు ఉండి మనసు నొచ్చుకుంటారు. కాబట్టి రామనాయుడు గెలుపు ఖాయమైంది కాబట్టి ఆ భయాన్ని తట్టుకోలేక డిప్రెషన్ వెళ్ళిపోయి ఏదో మాట్లాడుతారు. పెద్దలు రాజమోహన్ రెడ్డిగా ఓటే చేస్తారు, చేతులు దండం పెట్టి ఇటువంటి మీ స్థాయిలో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజలు నిర్ణయం ఇస్తారు. అది రేపు 11వ తేదీ తేలిపోద్ది. 4వ తేదీ ఊరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది రామనాయుడు చేస్తారని అందరూ ఊరంతా అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఆ భయంతో ఏదేదో మాట్లాడతారు. విధానం మార్చుకొని సభ్యతగా పెద్ద మనిషిగా మాట్లాడాలని